ఫ్రెండ్స్, మనలో చాలా మంది టెక్నికల్ ఇండికేటర్స్ యూజ్ చేస్తూ ఉంటాము ట్రేడింగ్ చేసినప్పుడు అన్నమాట. సో ఇవాల్టి వీడియోలో మనము బోలింజర్ బ్యాండ్ గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేస్తాం అన్నమాట. కాబట్టి బాగా అర్థం చేసుకోండి, ఎక్కడ వీడియో స్కిప్ కాకుండా చూడండి, మంచిగా బాగా అర్థం అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో నేను 2 ట్రిక్స్ కూడా చెప్తాను అనమాట. ఆ ట్రిక్స్ మీరు 100% వర్క్ అవుతాయి, అవి ఫాలో అవుతాయి, మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది అనమాట. ఓకే, సో నేను ట్రేడింగ్ వ్యూలో టైం ఫ్రేమ్ డే పెట్టాను. ఇండికేటర్కి వచ్చేపాటికి మనకు బోలింజర్ బ్యాండ్. సో 1 minute. సో బోలింజర్ బ్యాండ్ నేను ఓపెన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఒక్కసారి దీని సెట్టింగ్స్ చూద్దాము. సెట్టింగ్స్ బాగా అర్థం చేసుకోండి. సో మనకి ఎస్ఎంఏ వచ్చేసి 20 days టైం పీరియడ్. సో స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 2 అనమాట. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ ఎస్డి అని కూడా అంటూ ఉంటారనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది మనకు అప్పర్ బ్యాండ్, ఇది మనకు మిడిల్ బ్యాండ్, ఇది మనకు లోవర్ బ్యాండ్ అనమాట. సో చాలా మంది అప్పర్ బ్యాండ్ టచ్ అయితే సో మనకి ఓవర్ బాట్ కండిషన్ స్టాక్స్ సెల్ చేయండి. సో లోవర్ బ్యాండ్ టచ్ అయినప్పుడు ఓవర్ సెల్ కండిషన్, అంటే ఎక్కువ మంది మనకి అమ్మేసినారు, ఇక్కడ నుండి స్టాక్ పెరుగుతుందని చెప్తూ ఉంటారనమాట. ఓకే, సో ఇది గుర్తు పెట్టుకోండి. దీంతో పాటు నేను కొన్ని ట్రిక్స్ అనేది కూడా చెప్తాను అనమాట. నేను ఇక్కడ వచ్చేసి బోలింజర్ బ్యాండ్ టైం పీరియడ్ వచ్చేసి చేంజ్ చేస్తాను అనమాట. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 1 పెడతాను. ఓకే, 1 పెట్టేసి కలర్స్ అలానే పెడతాను. తరువాత వచ్చేసి మనకి నెక్స్ట్ సెకండ్ సేమ్ బోలింజర్ బ్యాండే ఓపెన్ చేస్తాను. ఓకే, సేమ్ బోలింజర్ బ్యాండే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది స్టాండర్డ్ డీవియేషన్ 2. నేను దీనికి కలర్ చేంజ్ చేస్తాను. ఓకే, సో మనకి అప్పర్ బ్యాండ్ వచ్చేపాటికి మనము ఒక బ్లాక్ కలర్ పెట్టుకోండి. లోవర్ బ్యాండ్కి వచ్చేపాటికి ఇది ఐడెంటిఫికేషన్ కోసము సో ఎల్లో అలా పెట్టేసుకోండి. ఓకే, ఇది. సో ఇప్పుడు బాగా గమనించండి, నేను బోలింజర్ బ్యాండ్స్ 2 తీసుకున్నాను. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 1, స్టాండర్డ్ డీవియేషన్ 2. చాలా మంది ట్రేడర్స్ దీన్ని ఫాలో అవుతూ ఉంటారనమాట. దాని ప్రకారమే మనం చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారంటే, ఏదైతే మీకు ఇది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి మనకు 1 SD అనమాట. అంటే 1 స్టాండర్డ్ డీవియేషన్, ఇది వచ్చేసి మనకి 2 స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా, -1 స్టాండర్డ్ డీవియేషన్ అంటే లోవర్ అనేసి. సో ఇది వచ్చేసి -2 SD అంటారు, లేదా మనకి లోవర్ సెకండ్ స్టాండర్డ్ డీవియేషన్ అని అంటారు అనమాట. ఇది వచ్చేసి మనకి మిడిల్ ఎస్ఎంఏ అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఈ ఏదైతే మనం చేస్తామో దీంట్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది అనమాట. సో మనకి ఏదైతే ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ మిడిల్ బ్యాండ్ ఉంది కదా, మిడిల్ బ్యాండ్ ఏదైతే అప్ ఉందనుకో మనకి అప్ ట్రెండ్ లో ఫాలో అవుతూ ఉన్నట్టు, స్టాక్ అనేది అప్ ట్రెండ్ లో, దీని కింద ఉంటే మనకి డౌన్ ట్రెండ్ లో ఫాలో అవుతున్నట్టు అనమాట. డౌన్ ట్రెండ్ లో ఫాలో అవుతున్నట్టు మనకు వచ్చేసి సో ఈ 2 ఎస్డిని టచ్ అయిందనుకో మనకి స్టాక్ పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద మనకి 2 ఎస్ఎంఏ జరుగుతుంది, దానికి మనకి స్టాక్స్ పెరుగుతూ పోతూ ఉంటుంది అనమాట. స్టాక్స్ పెరుగుతూ పోతుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఎక్కడన్నా కానీ ఈ 1 SD ఉంది కదా, 1 SD తర్వాత 2 SD మధ్యలో స్టాక్ ఉందనుకో మనకి కొంత అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. అప్ ట్రెండ్ చూడండి, వీటి మధ్య ఉంది కదా, సో ఇక్కడ నుండి మనకి స్టాక్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇంకా చూడండి, ఇక్కడ నుండి చూడండి మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. సేమ్ థింగ్ అనమాట. 1 SD -1 SD -2 SD మధ్య ఉన్నప్పుడు కూడా ఆ విధంగానే ఉంటుంది అనమాట. సో ఇది మనము యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది మనకి ఎప్పుడు మిడిల్ బ్యాండ్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మనము 2 బోలింజర్ బ్యాండ్స్ స్టాండర్డ్ డీవియేషన్ 1 and 2 తీసుకున్నప్పుడు దీన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే దీన్ని టచ్ అయ్యి కొద్దిసార్లు అప్ వెళ్ళడము అలా జరుగుతుంది అనమాట. సో ఇది మనకి బోలింజర్ బ్యాండ్ ను. సో చాలా మంది బోలింజర్ బ్యాండ్ తో పాటు అనదర్ టెక్నికల్ ఇండికేటర్ RSI కానీ ఏదో ఒకటి యూజ్ చేసి కూడా ట్రేడ్ చేస్తుంటారు. ఓన్లీ దీని మీద డిపెండ్ అయి ఉంటారు అనమాట. సో జనరల్ గా దీనికి టచ్ అయిందంటే మనకు ఓవర్ బాట్ కండిషన్ ఇక్కడికి వచ్చిందంటే ఓవర్ సెల్ కండిషన్ అనేసి మనకి జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఏంటంటే మనం రివర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, దాంతో పాటు ఫ్రెండ్స్ మీకు 2 టిప్స్ చెప్తానన్నా కదా. టిప్స్ వచ్చేసి మనకి షూటింగ్ స్టార్ ఎక్కడన్నా ఏర్పడిందంటే టాప్ లో
టాప్ లో షూటింగ్ స్టార్ ఏర్పడిందంటే అక్కడ నుండి స్టాక్ పడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి షూటింగ్ స్టార్ ఎక్కడన్నా ఏర్పడిందంటే అక్కడ నుండి మనకి స్టాక్ పడిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, షూటింగ్ స్టార్ ఇక్కడ నుండి మనకి పడిపోవడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో ఇది ఒక టిప్. తర్వాత వచ్చేసి మనకి ఎక్కడన్నా రెడ్ క్యాండిల్ టచ్ అయినా కూడా, అప్పర్ బ్యాండ్ కి రెడ్ క్యాండిల్ టచ్ అయినా కూడా మనకి పడిపోతుంది అనమాట. రెడ్ క్యాండిల్. ఓకే, నేను గ్రీన్ మాట్లాడట్లేదు, రెడ్ క్యాండిల్. ఈ సెకండ్ టిప్స్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎక్కడన్నా టచ్ అయినా కూడా అటువంటి మనకి పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసి షూటింగ్ స్టార్, అనదర్ వచ్చేసి రెడ్ క్యాండిల్. ఈ రెండు మనకి అప్పర్ బ్యాండ్ టచ్ అయినా అనుకో మనకి ఆ స్టాక్ అనేది పడిపోతుంది అనమాట. తర్వాత స్టాండర్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదైతే మనం మిడిల్ బ్యాండ్ అన్నామో దాని పైన ఉంటే మనకి అప్ ట్రెండ్ లో ఉన్నట్టు, దాని కింద ఉంటే మనకి డౌన్ ట్రెండ్ లో ఉన్నట్టు. సో స్టాండర్డ్ డివియేషన్ 1 కి 2 కి మధ్యలో ఉంటే మనకి అప్ ట్రెండ్ అలానే కొనసాగుతుంది, అట్లే స్టాక్ కొద్దిగా పైకి పోయే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ షూటింగ్ స్టార్ ఏర్పడిన తర్వాత చూడండి కిందికి పడిపోయింది అనమాట. సో ఈ 2 ట్రిక్స్ మీరు ఫాలో అయినారంటే బోలింజర్ బ్యాండ్ లో కూడా మనకి మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్ కోసం డెఫినెట్ గా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ గ్రో కూడా చాలా ఉంటుంది అనమాట. ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వాలన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.